హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూస్తున్నాం కదండి. సో కంటిన్యూ చేద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దిస్ డిస్క్రైబ్స్ ద 3 మెథడ్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ యాజ్ ఫ్రీ వర్డ్స్, డబుల్ వర్డ్స్, గ్రాడ్యువల్ ప్రొనౌన్సియేషన్స్. సో 3 ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు, ద్వంద్వ పదాలు క్రమ ఉచ్చారణను గురించి వివరించినది ఏది అంటే, సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐతరేయ బ్రాహ్మణ అనేది ఈ 3 పద్ధతులు. సో స్వతంత్ర పదాలు, ద్వంద్వ పదాలు, క్రమ ఉచ్చారణ. సో ఈ 3 ఉచ్చారణ పద్ధతులను ప్రవేశపెట్టింది ఏది అంటే ఐతరేయ బ్రాహ్మణ. నెక్స్ట్, The Indian Education Commission in 1882 was appointed by Lord Ripon. Option 4 is the right answer. భారతీయ విద్యా కమిషన్ 1882లో ఎవరు నియమించారు అంటే లార్డ్ రిపన్. నెక్స్ట్, this chapter of the NCERT document containing Code of Professional Ethics for Teachers gives the detailed account of the Code of Professional Ethics. ద కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది ఏ చాప్టర్లో పొందుపరిచారు ఎన్సీఆర్టీలో అంటే చాప్టర్ 1. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ అధ్యయనం. సో చాప్టర్స్, ఆర్టికల్స్ ఉంటాయి కదా, సో అది ఏ అధ్యయనంలో అంటే చాప్టర్ 1 అధ్యయనం 1లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, ద టోటల్ ప్లే టైమ్ ఇన్ మెన్స్ కబడ్డీ మ్యాచ్. సో మెన్స్ కబడ్డీ మ్యాచ్లో ఎంత టైం అనేది ఇవ్వడం జరుగుతుందంటే 40 minutes. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పురుషుల కబడ్డీలో 40 minutes టైం అనేది ఆడే సమయం అనమాట. సో టోటల్ సమయం అని కూడా అడగచ్చు, కానీ ఇక్కడ ఆడే సమయం ఓన్లీ ఆట అనేది ఎన్ని నిమిషాలు అంటే 40 minutes. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ యాన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సాక్షాత్ భారత్ మిషన్. సో ఏది సాక్షాత్ భారత్ మిషన్ యొక్క లక్ష్యం అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్ట్ ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ టు నాన్ లిటరేట్ అండ్ నాన్ న్యూమరేట్ అడల్ట్స్. సో నిరక్షరాస్యులు, అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాస్యత అంకెల పరిజ్ఞానం ఇవ్వడమే ఈ సాక్షాత్ భారత్ మిషన్ యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. చూడండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దిస్ థియరీ ఆఫ్ వాల్యూ హోల్డ్స్ దట్ వాల్యూస్ ఎగ్జిస్ట్ ఇన్ దేర్ ఓన్ రైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ వన్స్ ఇంట్రెస్ట్. అంటే ఏ సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికి కలిగి ఉంటాయి, వాటికి వ్యక్తి యొక్క విలువలు లేదా అభిరుచులతో సంబంధం ఉండదు అంటే ఆప్షన్ 3 ఎగ్జిస్టెన్స్ థియరీ. ఉనికి సిద్ధాంతానికి అనుసరించి ఈ వ్యక్తి యొక్క విలువలకి సంబంధం అనేది ఉండదన్నమాట. ఏ సిద్ధాంతాన్ని అనుసరించి అంటే ఉనికి సిద్ధాంతం. నెక్స్ట్, ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇన్ 1992. సో 1992లో చైల్డ్ రైట్స్కి సంబంధించి చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్. సో ఎన్సిపిసిఆర్. సో ఎన్సిపిసిఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇన్ 1992లో ఎవరు చైర్పర్సన్ అంటే ఆప్షన్ 1 డాక్టర్ శాంత సిన్హా. నెక్స్ట్, పోస్కో యాక్ట్ 2012 ఈజ్ అబౌట్. సో పోక్సో యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2012న ప్రవేశపెట్టడం జరిగింది. సో పోస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రొటెక్షన్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. నెక్స్ట్, according to NCF 2005, this takes away the joy of being young and delinks school knowledge from everyday experience. సో పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలు అంటే డైలీ ఎక్స్పీరియన్సెస్
పాఠశాలలో వారు పొందే జ్ఞానాన్ని నాలెడ్జ్ మధ్య గల అనుసంబంధాన్ని తొలగించేది ఏది అంటే ఆప్షన్ 2 లెర్నింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ ఎగ్జామైన్డ్ ఇన్ ఏ మెకానికల్ మేనర్. మెకానికల్ అంటే యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యాసనం అనేది ఎన్సిఎఫ్ ప్రకారం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాం. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యోగా. యోగా యొక్క మీనింగ్ ఏంటి అంటే యునైట్. ఆప్షన్ 1 కలయిక అంటారు తెలుగులో వచ్చేసి. సో టోటల్గా వచ్చేసి 10 బిట్స్ అనేవి తెలుసుకున్నారు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో పేపర్లో ఉన్న 10 బిట్స్ అనేవి చెప్పుకుందాము. చాలా ఇంపార్టెంట్ అండ్ ఓవరాల్గా దీని మీద కూడా థియరీ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో వస్తాయి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.